వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ చిత్తలూరు గ్రామానికి చెందిన తెల్లబాటి వెంకటకృష్ణయ్య జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. తన బంధువైన తెల్లబాటి రత్నమ్మకు రావాల్సిన ఆస్తిని తిరిగివ్వకుండా నల్లబోలు కుటుంబం కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. తల్లిదండ్రులను సాకినందుకు రత్నమ్మ పేరున రాసిన ఆస్తి అనంతరం నల్లబోలు నరసింహులు పేరుపైకి వెళ్లిందని తెలిపారు. ఆస్తిని తిరిగి ఇవ్వాలని గ్రామ పెద్దలు కోరిన జాప్యం చేశారని, ప్రస్తుతం నరసింహుల కుమారుడు విష్ణు ఆస్తి ఇచ్చే ప్రసక్తి లేదని చెబుతున్నట్లు ఆరోపించారు. దీంతో ఆస్తి పత్రాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి రత్నమ్మకు న్యాయం చేయాలని కలెక్టర్కు అర్జీ సమర్పించారు. నా పేరు తెల్లబాటి వెంకటకృష్ణయ్య, మాది చిత్తలూరు గ్రామం. మా గ్రామంలో మా పెదనాన్న కొడుకు పెద వెంకటరామనాయుడు అని వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ అమ్మ నాన్నని చాకినందుకు గాను పసుపు కుంకుమల కింద వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురైతే ఆ ముగ్గురు ఆస్తి చిత్తలూరు దగ్గర ఉన్న ఆస్తి తెల్లబాటి రత్నమ్మకు రాసించారు. ఆ తర్వాత అది కొద్ది రోజుల తర్వాత రత్నమ్మ పెదనాన్న కొడుకైన నలుబోలు నరసింహులు అనే అతని పేరు మీద పడ్డది. అప్పుడు గ్రామంలో పెద్ద మనుషులు పోయి అడిగితే రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాను, ఈ కార్యక్రమంలో అది కొంచెం లేట్ అవుతుంది, తర్వాత చేపిస్తామని చెప్పి 4 రోజులు అట్ట సర్దేసి తర్వాత ఆయనకి ఆ నరసింహులు అని ఆయనకి పక్షవాతం వచ్చింది. కాలు చేయబడిపోయింది, నోరు పడిపోయింది. కొంచెం ఆరోగ్యం సరైన తర్వాత దాన్ని సరిచేసిస్తామని చెప్పి ఇప్పుడు ఒక 10-20 రోజుల క్రితం పూర్తిగా మేము సరిచేసి ఇచ్చేది లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని ఒక విషయం చెప్పాడు. వాళ్ళ నరసింహుల కుమారుడు నలుబోలు విష్ణు అనే అబ్బాయి. దానికి సంబంధించి మేము కలెక్టర్ గారి దగ్గర ఈ స్పందనలో అర్జీ ఇచ్చాము. దానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయవలసిందిగా, తెల్లబాటి రత్నమ్మకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.